మనతో పాటు ఎక్స్ పబ్లిక్ కమిషన్ మెంబర్ సుమిత్ర గారు ఉన్నారు. సుమిత్ర గారు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఈడీ కేసు నమోదు కావడం అనేది జరిగింది. ఈ రోజు ఆఫీస్ కి కూడా వెళ్తుంటే మధ్యలో నుంచి వచ్చేసారు. సో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుంది. రోజు ఈ రోజు అరెస్ట్ అవుతాడు, రేపు అరెస్ట్ అవుతాడు, ఈ రోజు రేపు ఈ బాంబు వెళ్తుంది, ఆ బాంబు వెళ్తుంది, ఇగో చూడు పులి, అగ చూడు పులి. ఇందులో విషయం ఏమున్నది, ఏం లేదు కదా. ఇదంతా సాధారణమే, ఇది జరుగుతుంది, ఇట్లే ఉంటది అనేది ఒకటి వ్యవస్థ మైండ్లో చొప్పించడం. దీన్ని ఆ విధంగా చేసి ఒకవేళ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే రోజు ఇయ్యాల చేస్తా రేపు చేస్తా, ఇయ్యాల చేస్తా రేపు చేస్తా, ఇయ్యాల చేస్తా రేపు చేస్తా. నా 100% దొంగలే సీఎం కాంగలేంది. ఇప్పుడు ఇక్కడ 50 కోట్లు ఏదైతే జరిగిందో ఈ ఫార్ములా రేస్ లో, ఆ 50 కోట్లు అధికారుల పర్యవేక్షణతో అధికారుల ద్వారానే జరిగింది. త్రూ కేటీఆర్ గారు బ్యాగ్ లో తీసుకుపోయి, సూట్ కేసులో తీసుకుపోయి, రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఇచ్చింది కాదు. అది ఇల్లీగల్ కాదు, స్పష్టంగా ఉంది, క్లియర్గా ఉంది. మరి కేసు నిలబడదు. అయినప్పటికీ కుట్ర చేసి జైల్లో పెడితే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. ఉత్తుతగానే నువ్వే దొంగవే సీఎం అయినప్పుడు మరి ఆయన అన్ని లీగల్గా చట్టపరంగా ఏది చేసినా తెలంగాణ, హైదరాబాద్ని ప్రపంచం దృష్టిలో పెట్టేట్టుగా తెలంగాణకు మేలు జరిగే విధంగా మరి ఆయన చేసిన పనులను తెలంగాణ సమాజం గుర్తించింది. ఏదో చావు తప్పి కన్నులు ఒట్టబోయి అన్నట్టుగా కొద్దిపాటి మెజారిటీతో గెలిచి విర్రవీగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మాటల ప్రభుత్వము, చేతల ప్రభుత్వం కాదు ఈ చేతి గుర్తు ప్రభుత్వం. 420 హామీల్లో ఏది అమలు చేయనటువంటి పరిస్థితి. మరి అట్లాంటి సందర్భంలోనే ఒక్క విషయం చూడండి, తనకు జైల్లో సపర్యలు చేసిండని చెప్పేసి ఆ నాగయ్యను మరి ఆయన విడుదల చేయించి, ఆయనకు సన్మానం చేసి, పసి గుడ్డును తన కన్న కొడుకును భార్య మీద కోపంతో కడదెర్చినటువంటి కసాయి తండ్రిని క్షమాభిక్ష ప్రసాదించి తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. మరి ఒక సినిమా థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోతే మరి ఆ మహిళకు ప్రభుత్వం తరపున ఏమిస్తావో ఇయ్యాలి ఒకటి, అటు సినిమా పరిశ్రమ ఏమి ఇస్తుందో చేయాలి. కానీ ఎంతమంది మీద కేసులు పెట్టిండండి, ఎంతమందిని అరెస్ట్ చేసిండు. ఆ సినిమా థియేటర్ ఓనర్ని, సినిమా థియేటర్ డైరెక్టర్ని, ఎంత ప్రొడ్యూసర్ని, తప్పకుండా వాళ్ళు పోలీసులకు వాళ్ళు పెట్టుకున్నారు అర్జీ, వస్తామంటున్నారు, మీరు బందోబస్తు కల్పించండి అని చెప్తా ఉన్నారు. ఇంకొకటి, అసలు ఏం జరిగింది, ముందు చనిపోయిందా వెనక చనిపోయిందా కూడా తెలియదు, సమయాలు తేడా ఉన్నది, సీసీ ఫుటేజ్ అని కూడా చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఆమెకు సినీ పరిశ్రమ నుంచి ఆర్థిక సాయం అందడం ఆ కుటుంబానికి తప్పని నేను అందించాల్సిందే, ప్రభుత్వం తరపున కూడా అందించాల్సిందే. అట్లనే మరి తెలంగాణ యావత్తుగా గురుకులాల్లో చనిపోయినటువంటి చిన్నారులకు కూడా ప్రభుత్వం అందించాలి. ఇవాళ ఒక నిందితుడిని నువ్వు ఎట్లా కొమ్ముగార్చి అక్కున చేర్చుకుంటావు, ఎట్లా సన్మానం చేసి శాల్వాలు కప్పుతావు, మరి హంతకుడు రెడ్ హ్యాండెడ్గా చంపి శిక్ష పడ్డ ముద్దాయి కదా. మరి ఈ పాలన నడుస్తాం, ఇలాంటి పాలన నడుస్తాం. సో మొత్తానికి ఇది ప్రతికార చర్య పాలన నడుస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది సుమిత్ర గారితో స్పెషల్.